వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేనైతే ఈరోజు మన బిగ్ బాస్లో పవన్ కళ్యాణ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు కదా. సో 15 days అగ్ని పరీక్షలో విన్ అయ్యి బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా వచ్చేసాడు. ఆల్మోస్ట్ 2 weeks కంప్లీట్ అయిపోయి 3rd weekకి కూడా వచ్చేసి. సో మరి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ ఆర్మీ నుంచి లీవ్ ఎన్ని డేస్ అసలు ఇచ్చారు అండ్ అంత చిన్న ఏజ్లో ఆర్మీకి వాళ్ళ డాడీ ఇష్ట ప్రకారంగా పంపించారని మన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి. అండ్ వాళ్ళకి ఒక చిన్న పాన్ షాప్ ఉంది అండ్ ఇక్కడ అంకుల్ షాప్లోనే ఉన్నారనమాట. సో అంకుల్తో కూడా మాట్లాడి అసలు ఆర్మీ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఆర్మీకి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ని. అండ్ అలానే అగ్ని పరీక్షలో 15 days చూసారు కాబట్టి అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నారు కాబట్టి సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో పవన్ కళ్యాణ్ని చూస్తున్నారా టీవీలో? చూస్తాను. నేను ఇంటర్వ్యూ మీ అబ్బాయిని చేసినప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే, అక్క నేను ఇంకా మంచి ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను కానీ మా నాన్న ఇష్ట ప్రకారంగా నేను ఆర్మీలోకి వెళ్ళాను అని చెప్పారు. మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్, మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్, మా అన్నయ్య పోలీస్ డిపార్ట్మెంట్, మా అబ్బాయిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడాలని నా మొదటి నుంచి మా నాన్నగారు కూడా మా మనవను కూడా మీరు చేయరాని చెప్పడం జరిగింది. ఆ దీంట్లో వాడిని పెంచవచ్చు. సో మొత్తానికైతే ఎంత మంచి రెస్పెక్ట్ వచ్చింది చూసారా మీరు? చూసాను. అగ్ని పరీక్షలో ఎలా ఆడాడు చూసాను. వాడికి యాక్టింగ్, తమ్ముడికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా. వాడికి ఇష్టం, మాకు చెప్పాడు. మాకు జాబ్కి వెళ్ళ కూడా అన్నాడు. వెళ్ళను అంటే ఏది ఏమైనా సరే నువ్వు జాబ్కి వెళ్ళాల్సిందే, నువ్వు తాడు పట్టుకో, అదే నీ అదృష్టం బాగుండి తగిలితే అటు నుంచి నీ ఇష్టం ఏదైనా చూసుకో. నా ఉన్న స్తోమతలో నువ్వు జాబ్ సంపాదించుకొని నీ డబ్బుతో నువ్వేం చేసుకో నీ ఇష్టం. నా కర్తవ్యం, నా ధర్మం ప్రకారం నేను చదివించాను. నువ్వు జాబ్ కొట్టిన వరకు కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు. సో ఇప్పుడు మరి 1 year మాట్లాడలేదంట మీతో జాబ్కి వెళ్ళిన తర్వాత? 1 year అమ్మా. 1 year 14 నెలలు. 14 నెలలు అంటే సంవత్సరం 2 నెలలు మాట్లాడలేదు. 2 నెలలు మాట్లాడాలి. మరి ఎప్పుడైనా మరి మీరు ఫోన్ చేయడం ఏమైనా చేసినా కట్ చేసేవాడు, మాట్లాడేవాడు కాదు. అంటే మనసులో అంత కోపం పెట్టుకున్నాడు. చాలా కోపం. ప్రేమ అలాగే ఉంటది, కోపం అలాగే ఉంటది. అది మాత్రం బాగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సెలవులకు వచ్చేటప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా? వస్తాడు. సెలవులకు వచ్చినా సరే ఎక్కువ వాళ్ళ తమ్ముడితో ఏదో చెప్పాలని చెప్తాడు, వాళ్ళ అమ్మతో ఏదో మాట్లాడుతాడు. ఏదో 2 నిమిషాలు బాగున్నావా అంటాడు, ఏదో చెప్తే వాళ్ళకి అంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఫ్రెండ్స్ తో తిరుగుతాడు, మళ్ళీ వచ్చిన 15 రోజులు 1 నెల రోజులు కూడా కనీసం పావుగంట కూర్చొని మాట్లాడే భోజనం కూడా మాత్రం కూర్చొని చేయడు. ఎందుకని? ఆడంటే నేను తిరగడానికి వచ్చాను, ఇక్కడికి నేను కూర్చొని ఊసలాడడానికి వచ్చాను అంటాడా? ఆడికి తెలియదు ఇంటి దగ్గర వెళ్ళకుండా. వాడు స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూంలో నీళ్ళు నేనే పెట్టవలసి వచ్చేది. వాడిని అలా పెంచాం. మొత్తం అన్ని మీరే చేస్తారు? అన్ని. వాడు ఫస్ట్ క్లాస్ నుంచి అలా ఫస్ట్ వాళ్ళ అత్త దగ్గర పంపించాం. అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నాడు. మాకు హెల్త్ ఇష్యూ అవడం వల్ల, మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, బయటలో ఉండేవాళ్ళం. ఏదో వ్యాపారం ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయాం. వాడు పుట్టిన తర్వాత నాకు హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వీడిని మా మేనత్ కడ పంపించాం. అక్కడ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసాం రామచంద్రపురం. 10th వరకు చదివాడు. వాడిని అంతా బయటనే ఉంచాం. 10th నుంచి ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి MS ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేశాడు. MS ఫస్ట్ ఇయర్ రావగానే జాబ్ వచ్చింది. వెళ్ళన్నాడు, వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను, వెళ్ళిపోయి నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చెప్పేసాను. అంత పెద్ద మాట అన్నారా? చెప్పేసాను రావద్దని. అందుకే బాధపడ్డాడు. చెప్పాడు. వాడి ఇంటికి వెళ్ళి కాల్ ఎట్టుతాను, కాల్ ఇటు ఉంటది, SR నో చెప్పాడు. మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ. నువ్వైతే రావద్దు ఇక్కడికి. ఇంకా కానీ తప్పదు, తల్లిదండ్రులు అయిన తర్వాత. కానీ ఈ రోజు ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అన్నాను అనుకో, ఆడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకే మంచి పొజిషన్ లో ఉన్నాడు. అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల మాట వినాలి. అలా పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం, వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు. నేను అనుభవించాను బాధ. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను ఎవరు మాట వినడా. చాలా ఎక్కడెక్కడో తిరిగాను, తిరిగి వచ్చి లాస్ట్కి వచ్చేసరి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి రావాల్సి వచ్చింది. ఇక్కడే బతుకు తీరే ఏదో గ్రామస్తులు పెద్దల మనుషులు అందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని
అలా పోతే జీవితం. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు, మీకు ఎలా అనిపించింది? వాడైతే బాగా వాడు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడతాడు. వాడికి అవసరం లేని దాంట్లో దూరడు. వాడు మొదటి నుంచి వాడు మాట్లాడాలనుకుంటే అది అక్కడ ఆడి విషయం ఉంటేనే మాట్లాడతాడు, లేకపోతే దూరడు, పక్కన ఉంటాడు. వాడు మొదటి నుంచి ఆడి మెంటాలిటీ. ఎవరని ఏమన్నా చెప్పితే ఏ విషయం చెప్పాడు అనుకో ముందు రియాక్షన్ అయిపోతాడు, అంటే ముందు నమ్మేస్తాడు. ఆ నమ్మడమే ఈ రోజు వాడికి ఆ బాధ కలిగింది. నమ్మడమే, ప్రతి వ్యక్తిని నమ్మేస్తాడు, ముందు నమ్మేస్తాడు. నమ్మేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు, సై జారిపోతుంది, అంతా. ఇప్పుడు కూడా గేమ్ ఆడుతాండే కానీ కాస్త ఎక్కడో నాకు చిన్న భయం వేస్తుంది. వాళ్ళు ఏదో చెప్పేదాన్ని నమ్ముతాండా, లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతాండా. కొందరు వీడికి కొన్ని ఏదైనా ఆశ చూపెట్టాడు అనుకోండి, వీడు కొద్దిగా పొంగిపోతాడు. వీడికి యాక్టింగ్ అంటే ఇష్టం. 100లో ఏమన్నా వీడిని కొద్దిగా పొంగించి నీకు అది బయటకు వచ్చాక అది ఇస్తామని ఏమన్నా అని వీడు అన్నగాని కూల్ అవుతాండా, లేదా ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన యాక్టింగ్ ప్రకారంగా ఆడు చేస్తాడా ఏంటి అర్థం అవ్వలేదు నాకు. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. లేదు, ఇప్పుడు బానే ఆడుతున్నాడు, చక్కగా కనిపిస్తున్నాడు టీవీలో కూడా. మీరు ఆ గంటన్నర ఎపిసోడ్ కాకుండా మళ్ళీ మనకి ఆన్లైన్ లో 24/7 వస్తుంది. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి పడుకొని మళ్ళీ లేచేంత వరకు కంటిన్యూ వస్తూనే ఉంటది. సో అందులో అయితే మాత్రం అందరికి చక్కగా కనిపిస్తున్నాడు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏమి అంత తెలివి తక్కువగా అంత చిన్న పిల్లడిగా ఏం లేడు, మీరు కంగారు పడకండి. అంతే, వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు, అది మనం ఏదో సాధారణ కుటుంబం నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి ఏదో మా బతుకు తీరు కోసం మేము ఇదైనా, అది ఎందుకు భగవంతుడు ఇచ్చాడు అవకాశాన్ని. వాడికంటే ఫుల్ పిచ్చి యాక్టింగ్, అంటే చాలా పిచ్చి. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ స్టేజ్ల మీద అక్కడ ప్రోగ్రామ్స్ వేస్తే యాక్టింగ్ వేసాడు. వాడికి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ. అబ్బో, ఎక్సలెంట్, సూపర్.